సార్లు చేస్తూ ఉండగా ప్రధాని మోదీ నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అరేబియా సముద్రంలో నేవీ సన్నద్ధపైన చర్చిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ అటు ఇండియన్ నేవీ కూడా ప్రకటించేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఫోటో విడుదల చేసింది నేవీ సిబ్బంది. ఇక ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ హెలికాప్టర్లు, స్కార్పిన్ సబ్మెరైన్లు గస్తీ కాస్తూ ఉన్నాయి. త్రిశూల వ్యూహం అంటూ ట్వీట్ చేసింది ఇండియన్ నేవీ. సముద్రం పైన, సముద్ర గర్భంలో అలల మీద అంటూ ట్వీట్ చేసింది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం, ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ట్వీట్లో చూడండి, ద ట్రైడెంట్ ఆఫ్ నేషనల్ నావల్ పవర్ అబోవ్, బిలో అండ్ అక్రాస్ ద వేవ్స్. ఇది అక్కడ ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. అంటే దాని అర్థం అటు నేవీ పరంగా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఇండియన్ నావల్ పవర్ అంటే ఏంటి అని చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో అబోవ్, బిలో అండ్ అక్రాస్ ద వేవ్స్ అంటే పైన, సముద్ర గర్భం పైన, సముద్రం లోపల అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నామంటూ ఒక వీడియోని, ఒక ట్వీట్ని విడుదల చేసి, ఒక ట్వీట్ని షేర్ చేసిన ఇండియన్ నేవీ. సో ఇప్పటికే అటు పాకిస్తాన్ నేవీ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఒక వీడియో విడుదల చేసింది నిన్న. అయితే దానికి ధీటుగా, దానికి ఒక రకంగా షాక్ ఇచ్చే విధంగా, దానికి ఆ వీడియోకి మించి అక్కడ నేవీ ఆఫీసర్లకి చుక్కలు చూపించే విధంగా కేవలం పోస్ట్లోనే ఇండియన్ నేవీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఒక వీడియోని, ఒక ఫోటోని షేర్ చేసింది. అది సముద్ర గర్భంలో అయినా, సముద్రం పైన అయినా, అల్ల మీద అయినా, ఎక్కడైనా సిద్ధమే అంటూ ఈ ట్వీట్లో మెన్షన్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ నేవీ అటు కరాచీ పోర్ట్ని, గ్వాదర్ పోర్ట్ని, కాసిం పోర్ట్ని ఎక్కుపెట్టినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కనీసం కనిపించకుండా అటు సముద్ర గర్భంలో నుంచే పాకిస్తాన్ని పేల్చేందుకు, పాకిస్తాన్ని ముక్కలు చేసేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సబ్మెరైన్లతో సిద్ధంగా ఉంది. అది భూమి లోపల నుంచే మిస్సైల్ ప్రయోగించగలటువంటి పెద్ద ఎత్తున సబ్మెరైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో సబ్మెరైన్స్ భూమి లోపల నుంచే మిస్సైల్ను వదిలేసి కరాచీ పోర్ట్ని, కాసిం, గ్వాదర్ పోర్ట్ని పేల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల సంసిద్ధతతో ఇండియన్ నేవీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఒక ఫోటోని, మరో వీడియోని షేర్ చేసింది. ఇప్పటికే ఇండియన్ నేవీ టీం ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాము సైతం సిద్ధంగా ఉన్నాం, మీరు ఆదేశించండి, మేము దాన్ని పాటిస్తాం, పాకిస్తాన్ని ముక్కలు చేస్తామనే రకంగా భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ 3 దృశ్యాలు చూడండి. ఈ దృశ్యాలు చాలు కదా పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించడానికి, ఈ దృశ్యాలు చాలు కదా పాకిస్తాన్ని అతలాకుతలం చేయడానికి, ఈ దృశ్యాలు చాలు కదా పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించడానికి, పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి. ఇక్కడ చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, స్పెషల్ ఎయిర్ జెట్స్, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ప్రస్తుతం సముద్రం అంతా, ప్రస్తుతం మహాసముద్రాలన్నీ కూడా భారత ఆధీనంలో ఉన్నాయి. అరేబియన్ సీ భారత ఆధీనంలో ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కింగ్ ఆఫ్ అరేబియన్ సీగా ముందుకెళ్తోంది. సో ఇక్కడ చూడండి, స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్, స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ ఇక్కడ కనిపిస్తోంది కదా. మొదటి విజువల్ చూడండి, అది ఒక సబ్మెరైన్ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక మిస్సైల్ కనుక ప్రయోగించామంటే కొన్ని కిలోమీటర్ దూరం వరకు ఆ మిస్సైల్ పరుగులు తీసి పాకిస్తాన్ ముక్కలు చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మిస్సైల్ అది. ఇక పక్కన ఐఎన్ఎస్ కోల్కతా కనబడుతుంది కదా, ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అది ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది కూడా అరేబియన్ సీ సముద్రంలో గస్తీ కాస్తోంది. మరోవైపు ధ్రువ్ హెలికాప్టర్, ఇది అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ పైన ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నటువంటి ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ విక్రాంత్ పైన, ఐఎన్ఎస్ సూరత్ పైన సిద్ధంగా ఉన్నటువంటి హెలికాప్టర్ది. ఇవి 3 కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే పాకిస్తాన్కి ముచ్చమటలు పడుతున్నాయి. నేవీ సిద్ధంగా ఉంది, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, మరోవైపుగా అటు ఆర్మీ సిద్ధంగా ఉంది, త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఆదేశించడమే తరువాయి పాకిస్తాన్ని ముక్కలు చేసి విజయ కేతనం ఎగరడానికి, పాకిస్తాన్ భూగర్భంలో భారతీయ జెండాని ఎగరడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి దృశ్యాలే ఇవి. చూడండి, ఇక్కడ సబ్మెరైన్స్, అక్కడి నుంచి మిస్సైల్, ఇక్కడ చూడండి ఒక మిస్సైల్ ప్రయోగించగానే అది ఎంత దూరం వెళ్ళైనా కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయి అక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ ఉన్నా పేల్చేయగల సత్తా ఉన్నటువంటి మెరైన్స్ మన దగ్గర ఉన్నాయి. సో సబ్మెరైన్స్కి మిస్సైల్ సిద్ధంగా ఉన్నాయి. ఐఎన్ఎస్ కోల్కతా సిద్ధంగా ఉంది, ధ్రువ్ హెలికాప్టర్ సిద్ధంగా ఉన్నాయి. ఈ 3 వీడియోలు, ఫోటోలను ఇప్పుడు నేవీ విడుదల చేసింది. ఈ వీడియోలు, ఈ ఫోటోలు చూసి బహుశా పాకిస్తాన్కి ముచ్చమటలు పడుతూ ఉన్నట్టున్నాయి. ఏం చేయాలో దిక్కుతో స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఒంటరైపోయింది.
ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము భారత్ను ఎదుర్కోలేం, కనీసం ఆ దెబ్బలనే తట్టుకోవాలనే రకంగా ఎక్సర్సైజెస్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఇక్కడ నావీ ఇప్పటికే ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తాము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం, మీరు ఆదేశించండి, పాకిస్తాన్ భూగర్భంలోకి వెళ్ళిపోయి మేము భారతీయ జెండాని పాతామనే రకంగా నావీ నుంచి ప్రధాని మోదీకి పక్కాగా ధైర్యంతో కూడినటువంటి సందేశం అందినట్టు తెలుస్తోంది. చూడండి, సబ్మెరైన్స్ మీరు బహుశా అనేక సార్లు సినిమాలో చూసే ఉంటారు. సబ్మెరైన్స్ ఏం చేయగలవు, సబ్మెరైన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం అవి వస్తున్నాయా అని కూడా పసిగట్టే లోపే పనంతా కానించేసి వచ్చేయగల సామర్థ్యం గల సబ్మెరైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇక్కడ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ ఆ యొక్క ఫీట్ చూడండి, ఆ వీడియో నావీ విడుదల చేసినటువంటి ఆ వీడియో చూడండి. అందులో నుంచి ఒక మిసైల్ దూసుకెళ్ళిపోయి అవతల వైపునటువంటి ఆ పడవని ఆ అటువైపు వస్తున్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇట్టే పేల్చేయగల సామర్థ్యం ఉన్నటువంటి సబ్మెరైన్స్ ఉన్నాయి. సో ధ్రువ్ హెలికాప్టర్ ఐఎన్ఎస్ కోల్కతా. ఈ వీడియో ఇప్పుడు మీకేమనిపిస్తుంది? వీడియో చూడగానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో నావీ ప్రధానితో సమావేశమైంది, అన్ని రకాలుగా ధైర్యం కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మీరు ఆదేశించండి, పాకిస్తాన్ భూగర్భంలోకి వెళ్ళిపోయి భారతీయ జెండాను పాతి విజయ కేతనం ఎగరవేస్తామన్నట్టుగా వారు దాదాపుగా అదే రకమైనటువంటి సందేశం అందించే విధంగా మోదీకి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఏ విధంగా ఉండబోతోంది? అటువైపు నుంచి నిన్న పాకిస్తాన్ కూడా ఒక వీడియో విడుదల చేసింది. పాకిస్తాన్ కూడా ఇట్స్ టైమ్ అండ్ వీ షుడ్ రెస్పాండ్ అకార్డింగ్లీ అంటూ కూడా పాకిస్తాన్ నావీ చీఫ్ మాట్లాడుకొచ్చారు. సమయం వచ్చింది, మన సత్తా చాటాల్సిన అవసరం కూడా ఉందంటే ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు ఇండియన్ నావీ దానికి ధీటుగా వాళ్ళకి ముచ్చుముట్టలు పట్టించే విధంగా వాళ్ళకి 100 రేట్ల ధైర్యంతో ఈ వీడియో విడుదల చేసింది. సో ప్రజెంట్ ఈ వీడియోలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది? అటు భారత ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తోంది? ఎగ్జాక్ట్లీ, గతంలోనే ఆల్రెడీ ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదుల విషయంలో ఎక్కడ కూడా ఆలోచించకుండా వారిపైన అటాక్ చేసేలాగా ఫ్రీగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు నావీ కూడా అదే విధంగా ఒక స్పష్టమైనటువంటి సంకేతం, ఒక ఛాలెంజ్ విసిరే లాంటి ట్వీట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో త్రిశూల విహారం సంబంధించి నిజంగా గాల్లో, తర్వాత నీటిలో, నీటి కింద అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే పూర్తిగా యుద్ధం అంతా కూడా సముద్ర జలాల నుంచి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అటాక్ చేయడానికి అనేటువంటిది 3 కనపడేలా, ఒకటి హెలికాప్టర్, ఒకటి యుద్ధ నౌక, ఒకటి సబ్మెరైన్, 3 కనపడుతున్నటువంటి ఫోటోను ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో నిజంగానే ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ హెలికాప్టర్, స్కార్పిన్, సబ్మెరైన్ ఈ 3 గస్తీ నిర్వహిస్తున్న ఫోటో నావీ విడుదల చేయడంతో నావీ సిద్ధంగా ఉంది అటాక్ చేయడానికి, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్ అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో సో అది సిద్ధంగా ఉన్నాం, ఖాళీ ఆదేశాలు రావడమే తరువాయి అనేటువంటి ఒక మెసేజ్ ఈ రోజు నావీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది పాకిస్తాన్కి ఒక నిజంగా ఇది చావు దెబ్బ తినేటువంటి సమయం అనుకోవచ్చు. ఇటు సముద్ర జలాల నుంచి, ఇటు భూతలం నుంచి మరొక ఆర్మీకి సంబంధించిన దళాలు అలాగే జల్లడబడతా ఉన్నాయి. కాల్పులు చేసినటువంటి టెర్రరిస్టులని తో సిద్ధంగా ఉంది భారత్ సంబంధించినటువంటి ఆర్మీ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అనేటువంటి చెప్పే దాంట్లో భాగంగా ఈ స్టేట్మెంట్ ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, అంటే ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే భారత ప్రభుత్వం కూడా అంటే అటువైపు పాకిస్తాన్ ఏమంటుందనంటే మా పైన భారత్ దాడి చేసేంత వరకు కూడా మేము ఎటువంటి చర్యలకు పాల్పడమని అటువైపు పాకిస్తాన్ అంటోంది. భారత్ కూడా అటువైపు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వరకు కూడా ఎటువంటి విధంగా యాక్షన్ ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇస్తుంది అనుకోవాలా? లేదంటే పాకిస్తాన్ ఆల్రెడీ పహల్గామ్ ఉగ్రదాడిలో సూత్రధారిగా, పాత్రధారిగా, కుట్రధారిగా ఉంది కాబట్టి సర్జికల్ స్ట్రైక్ లాంటిదైనా చేయబోతోంది? అసలు భారత్ యొక్క ప్లాన్ ఏంటనేది కూడా కొంత అర్థం కావడం లేదు. అటు త్రివిధ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చెప్తున్నారు, ఎల్ఓసి వెంట కాల్పులని తిప్పికొడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏమనుకోవాలి, ఏ రకంగా ఆలోచించాలి? యుద్ధం తథ్యంగా భావించాలా? చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలోనే మోదీ స్టేట్మెంట్ చేశారు బీహార్ వేదిక నుంచి, కాబట్టి దీంట్లో కూడా నావీ ట్రిడెంట్ ఆఫ్ నావల్ పవర్ అంటూ చెప్పారు. దాంట్లో అబోవ్, బిలో అండ్ అక్రాస్ ద వేవ్స్ అనేటువంటి స్టేట్మెంట్ చాలా క్లియర్ క్లస్టర్ గా ఉంది. దీంట్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి తదుపరి వారికి సంబంధించినటువంటి ఒక అధికారికంగా వారికి సూచన మాత్రమే ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. మోదీ ఇప్పటికే గతంలో అనేక సార్లు అత్యవసర సమావేశం నిర్వహించారు, కీలక భేటీలు నిర్వహించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది భారత్. కాకపోతే డిప్లొమాటిక్ గా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కాస్త ఆ రకంగా ఆలోచన చేస్తూ
ముందుకు వెళ్తా ఉన్నారు. అది కూడా ఒక రకంగా పాకిస్తాన్ పైన ప్రెజర్ పెంచేటువంటి కార్యక్రమంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ఈ దాడి చేయబోతున్న అటాక్ బిగ్ అటాక్ ఉండే అవకాశం